పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం మొడంకల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కురుపాం ఎంపీడీఓ ఆధ్వర్యంలో సంపూర్ణ అభియాన్ని నిర్వహించారు. నేషనల్ న్యూట్రిషన్ వీక్ అంగన్వాడీ టీచర్స్ కి ఆశా కార్యకర్తలకు అనుసంధానం చేస్తూ ట్రైనింగ్ ప్రోగ్రాం కండక్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అప్పారావు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సెప్టెంబర్ నెల మొదటి వారంలో అంగన్వాడీ టీచర్లు మరియు ఆశా కార్యకర్తలతో కన్వర్జెన్సీ మీటింగ్ పెట్టడం జరిగిందని అన్నారు. గ్రామీణ గిరిజన ప్రాంతాలలో హెల్త్ అండ్ న్యూట్రిషన్ మీద అవగాహన ఇవ్వడం జరిగిందని చెప్పారు. సమస్యలు ఏమైనా ఉంటే అవి ఏ రకంగా పరీక్షించాలి, వాటి మీద అవేర్నెస్ ఇవ్వడం జరిగిందని అన్నారు. డాక్టర్ ప్రజ్ఞ మాట్లాడుతూ సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 7 వరకు న్యూట్రిషనల్ వీక్ గురించి కన్వర్జెన్సీ మీటింగ్ పెట్టడం జరిగిందని అన్నారు. ప్రతి గర్భిణీకి బాలింతకు వాళ్ళకు కావాల్సిన సంపూర్ణమైన పోషణ అంగన్వాడీ కార్యకర్తలు వైద్య సిబ్బంది అందించేలా చూడాలి అని, వాటి ద్వారా వచ్చే పోషకాలు దాని విలువలను గురించి ప్రతి అంగన్వాడీ టీచర్ కు ఆరోగ్య కార్యకర్తలకు తెలియజేస్తూ ఈ మీటింగ్ పెట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ హర్ష, అంగన్వాడీ టీచర్లు మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. గవర్నమెంట్ నుంచి ఆదేశాలు వచ్చాయి. దానిలో భాగంగా మనం ఈరోజు మీటింగ్ మరి దాన్ని ఎవరు చూడాలి? ఒక్కొక్క ఆశాకి 2 గర్భిణీలు ఉంటారు, లేదంటే ఒక గర్భిణీనే ఇస్తున్నాం. మనం ఆల్రెడీ ప్రెజెంట్ 10 కింద మీకు ఇచ్చున్నాం కూడాను. మార్పులు వచ్చినాయి, ఇంకా అవేర్నెస్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఇప్పుడు ఎడ్యుకేటెడ్ సొసైటీ వచ్చింది. 30 సంవత్సరాల క్రితం నేను ఉద్యోగంలో జాయిన్ అయిన ఇప్పటికీ కూడా ట్రైబల్ మూమెంట్, ట్రైబల్ ఎడ్యుకేషను, ట్రైబల్ ఏరియాలో ప్రజల ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి అన్నీ కూడా మార్పులు వచ్చినాయి. కాకపోతే ఇంకా మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఒక హైజీనిక్ సొసైటీని మనం భవిష్యత్తులో చూడాలంటే ప్రెగ్నెన్సీ టైం నుంచే ఒక మంచి పోషకాహారం కానీ, వాళ్ళకి సంబంధించి మెడిసిన్స్ కానీ ఇచ్చినట్టయితే, ఒక మంచి బేబీ పుట్టినట్టయితే సొసైటీకి, వాళ్ళు సమాజానికి చాలా ఉపయోగకరమైన పాత్ర వాళ్ళతో ఉంటుంది. మరియు కుటుంబ సభ్యుల మధ్య ఆరోగ్యకరమైన ఆహారం యొక్క సందేశాన్ని వ్యాప్తి చేస్తాను. ఈరోజు మొండెంగల్ పరిధిలో ఈ సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 7 వరకు జరుగుతున్న న్యూట్రిషనల్ వీక్ గురించి, అనగా సంపూర్ణత అభియాన్ అనే కార్యక్రమం మీద కన్వర్జెన్స్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగిందండి. ఈ వారం రోజుల్లో కూడాను ప్రతి గర్భిణికి, బాలింతకి వాళ్ళకి కావాల్సిన సంపూర్ణమైన పోషణ ఐసిడిఎస్ ద్వారా, మెడికల్ అండ్ హెల్త్ ద్వారా వాటి యొక్క విలువలను తెలియజేస్తూ, వాళ్ళకి వాటిపై నైపుణ్యాన్ని క్రియేట్ చేస్తూ, దాని విలువలను బట్టి వాళ్ళకి ఏవే అయితే అనారోగ్యాలు రాకుండా మనం గిరిజన ప్రజల్ని ఏ విధంగా అయితే తల్లి బిడ్డని సురక్షితంగా ఉంచి కాపాడగలుగుతామో ఆ విలువల్ని చాటి చెప్పడానికి ఈ వారం మొత్తం న్యూట్రిషనల్ డేగా డిక్లేర్ చేయడం జరిగింది ప్రభుత్వము. దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ఈరోజు మొండెంకల్ పరిధిలో ఎంటీఓ గారి సమక్షాన మీటింగ్, కన్వర్జెన్స్ మీటింగ్ 2 డిపార్ట్మెంట్స్కి కలిపి జరిపించడం జరిగిందండి. ఇదే నెల సెప్టెంబర్ 17వ తారీఖున మనకి నులిపురుగుల దినోత్సవం కూడా ఉన్నది, నేషనల్ డీవార్మింగ్ డే. నులిపురుగుల వల్ల వాళ్ళ పోషణని వాళ్ళు సరిగ్గా అందించుకోకపోవడం వల్ల, వాటి వల్ల కలుగుతున్న ఇబ్బందులను వాళ్ళకి గుర్తు చేస్తూ దాని యొక్క ఆవశ్యకతని వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 17న జరగబోతుంది. దాని గురించి కూడా ఈరోజు మీటింగ్ కండక్ట్ చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకి జిల్లా అంతటా కూడా ఈ నేషనల్ న్యూట్రిషన్ డే ఈ ఫస్ట్ 1 వీక్ సందర్భంగా ఏ కార్యక్రమాలు చేయాలి, ప్రజలకి అవేర్నెస్ ఇవ్వడం కోసం మరి పిహెచ్సిని సందర్శించి అక్కడ మెడికల్ ఆశా తర్వాత అంగన్వాడీ టీచర్స్తో కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టి
దీని తాలూకు ఆవశ్యకత తెలియజేయమని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. సదరు ఆదేశాల మేరకు ఈరోజు మన మొండికల్ పిహెచ్సిలో డాక్టర్ గారి సమక్షంలో మరి మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా ఈ నేషనల్ న్యూట్రిషన్ డేకి సంబంధించి వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా మన్యంలో మరి గ్రామీణ ప్రజల యొక్క హెల్త్ అండ్ న్యూట్రిషన్ విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని మరి ఏవైతే ఉన్నాయో సమస్యలు ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ ఇచ్చి తెలియజేసి చెప్పి మరి ఖచ్చితంగా ఒక మంచి హెల్దీ సొసైటీని చేపట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ ప్రోగ్రాం పెట్టిందో ఆ ప్రోగ్రామ్ని విజయవంతం చేయడం కోసం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా ఈ సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది.